వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నిరసనకారులను చంపితే ఊరుకోం, తీవ్రంగా దెబ్బ కొడతాం, ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్. త్వరలోనే గరుడ స్కీమ్ కు శ్రీకారం, ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు. ఏపీలో మందుబాబులకు షాక్, లిక్కర్ ధరలు పెరిగాయి, వీటి ధరలు మాత్రం పెరగలేదు. ఇరాన్లో ఆర్థిక సంక్షోభం చిచ్చురాజేసింది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర కారణాలతో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాలకులకు వ్యతిరేకంగా పెను ఉప్పెనలా మారాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజలపై ఇరాన్ ప్రభుత్వం అణచివేతకు దిగినా, వారిని చంపడానికి ప్రయత్నించిన అమెరికా ఊరుకోబోదని, ఇరాన్ను అత్యంత కఠినంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. గరుడ పథకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పేద బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకానికి సంబంధించిన వివరాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ప్రకటించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె బుచ్చి రాంప్రసాద్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకం విధి విధానాలపై చర్చించారు. త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. గరుడ పథకం నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందనివ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ఆర్థిక సహాయంతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్ట సమయంలో ఉపశమనం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ సుంకంను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో పాటుగా 99 ఎంఆర్పి మద్యం బాటిళ్లు, IMFL బీరు, వైన్, ఆర్డీటీలు మినహా మిగతా అన్ని సైజుల మద్యం బాటిళ్ల ఎంఆర్పి పైన 10 రూపాయలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రీటైలర్ల మార్జిన్ను 1% పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ మేరకు నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా 506 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఏపీ కేబినెట్ మద్యం అమ్మకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. మద్యం ధరలను పెంచుతూ ARETను రద్దు చేస్తూ మద్యం షాపుల లైసెన్స్లకు ఎంఆర్పీపై మార్జిన్ను 1% పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుల వల్ల ప్రభుత్వానికి అదనంగా 1,391 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరనుంది. పేదల కోసం ఉద్దేశించిన క్వార్టర్ బాటిళ్ల ధరలు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్ ధరలు మాత్రం పెరగడం లేదు. క్వార్టర్ 99 బ్రాండ్లపై ధరలు పెంచడం లేదు. బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి భానాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో తిరిగి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ చైతన్య యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికే విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీకి చెందిన బీసీలు ముందుకు రావడం శుభ పరిణామమని బాణాల అజయ్ కుమార్ తెలిపారు. జ్యుడిషియరీలో వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని, న్యాయ వ్యవస్థలో బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ను చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఎక్కడైతే బీసీలు ఉన్నారో అక్కడ బీసీలు అత్యధిక మెజార్టీతో గెలవడానికి మేము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. బీసీలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, చిత్తశుద్ధి లేని ప్రభుత్వం, ఈరోజు గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ముందుకెళ్లారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు తమ పాత్ర వారు పోషించారు. అత్యధిక శాతం బీసీలు ఈరోజు గెలవడం జరిగింది. ఇది పెద్ద శుభ పరిణామం. అంతేకాకుండా డాక్టర్ అరుణ్ బాబు గారి నాయకత్వంలో లాయర్లు, లెక్చరర్సు, డాక్టర్సు, ప్రొఫెసర్స్తో పాటు ఈరోజు మరి రిటైర్డ్ ఆర్మీ కూడా రావడం అనేది చాలా శుభ పరిణామం. రాష్ట్రంలో బీసీలో చైతన్యవంతులు చేసి ఈరోజు బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలపై గెరిల్లా యుద్ధం చేయడానికి సిద్ధమవుతా ఉన్నాం.
ఖబర్దార్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు బీసీలని మోసం చేసినటువంటి పార్టీలను చిత్తుగా ఓడించి బీసీలను రాజ్యాధికార దిశగా మరి టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, అరుణ్ బాబు గారి నాయకత్వంలో ముందుకు కదులుతూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా జ్యుడిషియరీ వ్యవస్థలో కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఓసీలను ఏర్పాటు చేసుకొని న్యాయ వ్యవస్థలో కూడా పూర్తిగా ద్రోహం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కానీ కాకుండా దేశవ్యాప్తంగా బీసీలకు చెందినటువంటి అడ్వకేట్స్ కూడా బీసీలకు ఓబీసీలకు జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు జరిగినటువంటి ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పులు రావడానికి చైతన్యవంతులై ఈరోజు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్తో పాటు నార్త్ ఇండియాలో కూడా మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్లో, ఢిల్లీలో కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇది ఒక క్రమ పద్ధతిలో, ఒక ప్రణాళికాబద్ధంగా టైగర్ ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఈరోజు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బీసీ అడ్వకేట్స్ వేరే పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో కూడా ఒక ప్రణాళిక తయారవుతుంది, ఒక లీగల్ టీం తయారవుతుంది. ఈ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి మన బీసీల వాట బీసీలకు దక్కే విధంగా మరి టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో, డాక్టర్ అరుణ్ బాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడానికి త్వరలోనే దేశవ్యాప్తంగా బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఏర్పాటు చేసి న్యాయ వ్యవస్థలో మార్పుల కోసం టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ బీసీ విద్యార్థుల కోసం 2025-26 కింద, అంటే రేపు మార్చి వస్తే సంవత్సరం దాటిపోతుంది, మధ్య మన బీసీల విద్యార్థుల కోసం 11,500 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పారు. కానీ బీసీల స్కాలర్షిప్స్కు 1,908 కోట్లు స్కాలర్షిప్స్ కోసం ఖర్చు పెడతామని కేటాయించి కేవలం 365 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా బీసీల విద్యార్థులకు హాస్టల్ మిస్ ఛార్జీల కోసం 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 315 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా స్టడీ సర్కిళ్ళ కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 4 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో 4,345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 2,068 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా బీసీలకు 22 రాజీవ్ యువ వికాసం కింద 4,102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే బీసీలకు బడ్జెట్ పెట్టడం, చూపించడం ఒకటి, కేటాయించడం ఒకటి. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల కానీ, బీసీ విద్యార్థుల సమస్యల పట్ల కానీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ పూర్తిగా మోసం చేసింది, నిండా ముంచింది. ఎలక్షన్ల కంటే ముందు మా ప్రభుత్వం బీసీలకు 100% న్యాయం చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీసీ విద్యార్థులు కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటినా ఎలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వకుంటే గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యారు, ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. అదే యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీల విద్యార్థులకు ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయిస్తామని హాల్ టికెట్ కూడా ఇయ్యని పరిస్థితి. చాలామంది ఇయర్ లాస్ అయ్యి, అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యి ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులు ఉద్యమం తీవ్రంగా చేయడానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా యూనివర్సిటీ నుంచి, ప్రైవేట్ యూనివర్సిటీల నుంచి కూడా విద్యార్థులు చైతన్యవంతులైనరు. ముందరకు వచ్చి కాంగ్రెస్ పార్టీని కానీ, మరి అదే బీసీలకు అన్యాయం చేసినటువంటి ఏ పార్టీ అయినా వాళ్ళని చిత్తుగా ఓడించి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఊట్లపల్లిలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చేసిన అఘాయిత్యానికి 12 ఏళ్ల గిరిజన మైనర్ గర్భవతి అయింది. మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక
అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది. ఇటీవల బాలిక అనారోగ్యంగా ఉండటంతో అశ్వరావుపేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ గైనకాలజిస్ట్ వద్దకి తీసుకుని వెళ్ళగా వైద్య పరీక్షలు చేసిన వైద్యురాలు బాలిక 5వ నెల గర్భవతి అని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు హతస్సులయ్యారు. బాలికని కూర్చోబెట్టి మెల్లిగా ఆరా తీయగా గ్రామానికి చెందిన మల్లం అరవింద్ అనే వ్యక్తి ఈ ఘాతకానికి పాల్పడినట్లు వివరించింది. ఇద్దరు గిరిజనులే కావడంతో గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి పంచాయతీ చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతూ ఉన్నందున సంబంధిత శాఖలు వీటిపై దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించాలని, మైనర్ల విషయంలో చట్టం విధించే శిక్షలు ఎలాంటివో తెలియజేసే చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండలం 10 పుట్ల బయలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లిలో మినీ గోకులం షెడ్ శిలాఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీడీ ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్ సాయి, ఏపీఓ ఆశారాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక రైతులు, నాయకుల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నానికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వ రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావలసిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుందని, అందులో భాగంగా పాకాల మండల పరిధిలోని 10 పుట్ల బయలు పంచాయతీ 10 పుట్ల బయలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామని తెలిపారు. పేరు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఎన్డీఏ కుటుంబంలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లు 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు 10 పుట్ల బయలు పంచాయతీ ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇప్పుడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ. ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఇన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి, మన పాకాల మండలం పాడి పైన కానీ మన పాడి సంబంధించిన పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదమ్ముల్లాగా మెచ్చుకుంటూ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇంకా తిరుపతి జిల్లా సత్యవేడు జూనియర్ సివిల్ కోర్టులో గురువారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టింది. చిత్తూరు జిల్లా కోర్టుకు మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. దీంతో తిరుపతి జిల్లాలోని అన్ని కోర్టుల్లో బాంబు తనిఖీలు చేపట్టాలని అధికారుల ఆదేశాల మేరకు సత్యవేడుకలు కూడా బాంబు తనిఖీలు నిర్వహించారు. తిరుపతి నుంచి వచ్చిన బాంబ్ స్క్వాడ్ బృందం న్యాయమూర్తి వెంకట నాగరాజు అనుమతి మేరకు సత్యవేడు ఎస్ఐ సాయినాథ్ చౌదరి ఆధ్వర్యంలో కోర్టు లోపల ఆవరణంలో, కోర్టు పరిసరాల్లోని తహసీల్దార్ కార్యాలయం, సబ్ ట్రెజరీ కార్యాలయంలో క్షుణ్ణంగా బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నిరసనకారులను చంపితే ఊరుకోం, తీవ్రంగా దెబ్బ కొడతాం, ఇరాన్కు ట్రంప్ మాస్ వార్నింగ్. త్వరలోనే గరుడ స్కీమ్ కు శ్రీకారం, ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయలు. ఏపీలో మందుబాబులకు షాక్, లిక్కర్ ధరలు పెరిగాయి, వీటి ధరలు మాత్రం పెరగలేదు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అటలర్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.